ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవజనులకును, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులకి అందరికీ వందనాలు. ఇక కొత్త వారు ఈ దినమున జాయిన్ అయితే వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే, ముందుకెళ్దాం. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలో 3వ దినమున మనల్ని ఆయన పాదసన్నిధిలో కూర్చోటానికి కృప చూపారు కాబట్టి మనము ఆయన్ని స్తుతిస్తూ గణపరుద్దాం. ఆయన కృపను బట్టి మాత్రమే ప్రతి ఉదయమున ఆయన కృపలతో మనల్ని బలపరచడానికి, తృప్తిపరచడానికి 4751వ దినానికి నడిపించాడు. జోయల్ అబ్రౌన్ గారు బహుదూరము నుండి మన మధ్య ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఎంతో ప్రయాస, ఆయన అర్ధరాత్రిలో మన కొరకు ప్రయాసతో నిద్రని పోగొట్టుకొని లేస్తున్నారు. అందుకే వారికి వందనాలు. ట్రాన్స్లేటర్ అయిన కేజే రూఫస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఈ కూడికను ప్రారంభించుకుందాం. ఆగిపోగు ఏసేపు గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. వందనాలు అంకుల్. వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, జీవంగల దేవా, మీకు స్తోత్రములు. ప్రేమ, కృప, కనికరం గల మహా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా కాపాడి నీ కృపలో భద్రపరిచి 2026వ సంవత్సరం నాయన ఇటు రీతిగా నాయన మమ్మను కనికరించి ఈ యొక్క తారీఖును ప్రవీ దినమును మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మొదటి మాసంలో ఇదిగో నాయన మరి 3వ రోజును మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, ఈ ఉదయ కాలమున మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండగా ప్రభు కేవలం మీ ఉచితమైన కృప చేత మమ్మను కాపాడి నాయన మమ్మను భద్రపరిచి ఆయుష్ను పొడిగించి ఈ ఉదయ కాలమును మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. దాసులు జోయల్ అబ్రహం గారు ఇంగ్లీష్లో వాక్యం అందిస్తుండగా దూర ప్రాంతం నుండి నిద్ర మేల్కొని ప్రభు అర్ధరాత్రి అని ప్రభు మేము విన్నాం. ఆయనను ప్రభు మీ కృపను బట్టి మీ దాసుని బలపరుస్తూ ఇస్తున్న శ్రేష్టమైన మీ వర్తమానములను బట్టి స్తోత్రములు. ట్రాన్స్లేషన్ చేస్తున్న రూఫసనను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఇంకా రావాల్సిన వారందరిని నడిపించండి. ఈ దినం నాయన మీ వాక్యమిని మీ బిడ్డలను బలం పొందుకోవడానికి మీ కృప దయచేయమని, ఆత్మ సంబంధమైన మాటలు మాకు అనుగ్రహించి పురుకొలిపే మాటలు ఎవరికి ఏ మాటలు అవసరమైనవి మీరే సహాయం దయచేసి మహిమ పొందమని, ఈ దినమంతా కాపాడి నడిపించమని, పెద్దల్ని బట్టి సేవకులను బట్టి సహోదరి సహోదరులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ఈ కూడికను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. సోదరులు బర్నబాస్ గారే పాట పాడి వినిపిస్తారు. యాత్రికుడనై నానా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. యాత్రికుడనై నానా బసలో యెహోవా నా దేవా, నీ నామము స్మరింతు నిశరాత్రి అయినా. యెహోవా నా దేవా, నీ నామము స్మరింతు నిశరాత్రి అయినా. నిత్యము నిన్ను కీర్తింతును, నిరతము కొనియాడెదన్.
నిత్యము నిన్ను కీర్తింతును, నిరతము కొనియాడెదన్. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు, నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ యందు భయభక్తి కలవారికి, నీ ఉపదేశంబు గైకొను వారికి. నీ యందు భయభక్తి కలవారికి, నీ ఉపదేశంబు గైకొను వారికి. నిండైన నీ కృప వర్షించును, మెండైన వదనముతో హర్షింతును. నిండైన నీ కృప వర్షించును, మెండైన ముదముతో హర్షింతును. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు, నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. వందనాలంకు. వందనాలన్నా, చక్కగా పాడినందుకు చాలా వందనాలు. ఇప్పుడు మనం మంచి సమయానికి వచ్చాం. దైవజనులు జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మన కొరకు చక్కని వర్తమానం తీసుకొచ్చుంటారు. అది శ్రద్ధగా వినటానికి గాను, అందుకు గాను ట్రాన్స్లేట్ చేయటానికి సహోదరులు కేజే రూఫస్ గారు ఉన్నారు. వారి కొరకును సందేశం కొరకును ప్రార్థన చేయాలని సహోదరులు ఎన్ జెర్మియా గారు ఫ్రమ్ కంబం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. వందనాలకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, ఆకాశ మహాకాశములను పట్టజాలనంత గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా 2026 సంవత్సరములో నీ కృప చూపించి నీ బిడలమైన మేము అనేక మంది పరిశుద్ధులముగా, దేవుని సేవకులముగా నాయనా ఈ సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దీనదాసుడు నాయన బర్నబాస నన్ను ప్రేమించి కాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా తండ్రి అనేక మంది సేవకుల ద్వారా ప్రభువా అనేకమైన లోతైన సత్యాలు మా ఆత్మీయ జీవితాల్లో ప్రభువా నా నిదాసుడు వినిపిస్తున్న ఈ విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మా ప్రభువా ఇంకా ఆత్మీయంగా ప్రభువా మేము బలపడులాగున నీ సహాయం మా పైన ఉంచుదు అని, నీ దయగలిగిన హస్తం మా పైన ఉంచుదు అని ప్రార్థన చేయించుంటున్నాం. నడిపిస్తున్న నీ దాసుడు దేవదానములనైతేనేమి, వాక్య పరిచర్య చేస్తున్నటువంటి జేవులన్ననైతేనేమి, దేవా తర్జుమాలో నాయన ప్రకటిస్తున్న నీ దాసుడు రూపసన్ననైతేనేమి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది చేరి రావాలి, సకాలంగా నడిపించండి. మా ప్రభా నీ దాసుడు నీ మాటలు వినిపిస్తుంటుండగా మా ఆత్మీయ జీవితాల్లో కావలసినటువంటి ప్రతి మాట మాకు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 చాలా వందనాలన్నా, వందనాలు అంకుల్. ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు మనము మరి ముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి అందరూ మీట్లో ఉందాం, చక్కగా దేవుని వాక్యం ఉందాం, మేలు పొందాం.
మరి దైవజనులు జోయల్ అబ్రౌన్ గారికి, అలాగే తర్జుమా చేస్తున్న కేజే రూపసన్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓవర్ టు జోయల్ అబ్రౌన్ అండ్ కేజే రూపసన్. వందనాలన్నా. వందనాలు. Vandanal to everybody. A warm greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ in this new year 2026. మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరం 2026వ సంవత్సరంలో యేసు ప్రభు వారు మన రక్షకుడు ప్రభువును అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has been so good to us and He has added one more year in our life. నిజంగా దేవుడు మన పట్ల ఎంతో తన మంచితనాన్ని కనిపిస్తూ మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనందరి జీవితాల్లో దయచేశాడు. 2025 has passed off. There are so many memories in our mind. మన యొక్క మనసులో 2025వ సంవత్సరం చాలా జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోయింది. Today, as I was reading this past few days, preparing myself on so many other ministries local, the Lord was burdening me to give a special message for the new year. నేను గత వారమంతా కూడా ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగానే ధ్యానిస్తూ వస్తున్నప్పుడు స్థానిక పరిచర్యలోను నేను చేస్తున్నటువంటి ఆ పరిచర్యలో భాగంగా నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క దినమున నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని అందించాలని ఆశపడుతున్నాను. Today we are having a Sunday school anniversary. I am planning to have a special display by the youth students, senior students of Sunday school, and I have selected them, and they have selected the topic which is also oriented to our same study. ఈ రోజున ఇక్కడ మా యొక్క ప్రాంతంలో సండే స్కూల్ 12వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా వారి కోసమై నేను వర్తమానాన్ని తయారు చేస్తున్నప్పుడు మనకు సంబంధించినటువంటి యొక్క వర్తమానమే నాకు ప్రభు చూపించాడు కాబట్టి వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Let's read one verse I'll tell you the words which captivated me has been the burden for today's message. నన్ను నిజంగా కట్టి పడేసినటువంటి ఒక వచన భాగాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. అది ఎంతగానో ఆశీర్వాదకరమైన వచనం. I will also start showing the PowerPoint today because being a very public program where many are coming from different churches, so I was preparing it. I thought I will be taking that privilege to share it with you as you have been always in my heart in this past so many months. చాలా నెలలుగా మీతో ఉన్నటువంటి యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి ఈ రోజున 12వ వార్షికోత్సవమై నేను సిద్ధపరిచినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకందరికీ నా యొక్క వర్తమానాన్ని అందజేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. Glory fades. Which glory? Truth endures. Which truth? మహిమ గతించిపోతుంది. ఏ మహిమ అది? అలాగే సత్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఏ సత్యం అది? Let's read the key verse. Matthew's Gospel 24 verse 15. కీలక భాగమైనటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం. When ye therefore shall see the abomination of desolation spoken of by Daniel the prophet, stand in the holy place. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదివాడు గ్రహించును గాక, యూదోలో ఉండువారు కొండలకు పారిపోవలెను. Although historically we know a few things and prophetically we have been studying these things. చారిత్రాత్మకమైనటువంటి సంగతులు మనం ఎన్నో ఎరుగుదుము. అదే సమయంలో ప్రవచనాత్మకమైన విషయాలు కూడా మనం ధ్యానిస్తున్నాం. But the most important thing which captured me is Daniel the prophet stand in the holy place. కానీ నన్ను కట్టిపడేసినటువంటి ఆ యొక్క వచన భాగం ఏంటంటే దానియేలు పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉండుట అనేటువంటి ఆ యొక్క మాట. Many times as Bible students they study prophetical books but they are missing the mark of spirituality. చాలా సార్లు వేద పండితులు చదువుతున్నటువంటి వారు ఈ యొక్క లేఖనాలు చదువుతూ ఉంటారు కానీ ప్రవచనాత్మకమైనవి కానీ అందులో ఉన్నటువంటి అక్షర సత్యాల్ని గ్రహించలేని పరిస్థితిలో ఉండడం నేను గమనించాను. They know the facts, they know better to interpret,
and everything is fine, but they are missing the spiritual message. Note very carefully what is mentioned in this verse. వారు అందులోని ప్రవచనాత్మకమైన విషయాలు గ్రహించగలరు. దాని యొక్క భావాన్ని చెప్పగలరు. కానీ అది ఆత్మీయంగా ఏ విధంగా అన్వయించుకోవాలో అది వారికి అర్థం కాలేదు. కాబట్టి ఈ యొక్క మాట దానియేలు పరిశుద్ధ స్థలమందు నిలబడి ఉండుట అనే మాటన నన్నెంతగానో కట్టిపడేసింది. Note, we are talking about the tribulation period, the era, the age in which this particular event is prophetically stated. ప్రవచనాత్మకంగా ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క శ్రమల కాలం ఎలాగ ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. వాటిలోని భాగంగానే ఈ యొక్క వచనాన్ని కూడా మనం చదివాం. Now, in connection to this, what is spoken there, you see that Daniel the prophet stand in the holy place. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి వచన భాగం మనం చూసినప్పుడు దానియేలు చెప్పబడిన ద్వారా దానియేలు పరిశుద్ధ స్థలమందు నిలబడుట అనేటువంటి మాట. If you can compare that with Revelation 18 now. ఇదే వచనాన్ని ప్రకటన గ్రంథం 18వ వచనంతో మనం పోల్చి చూసుకుంటే verse 2, రెండవ వచనం. I want to captivate your attention in some important phrases now. నేను మిమ్మల్ని కూడా కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాల వైపు మీ దృష్టి మరల్చాలని నేను ఆశపడుతున్నాను. 18వ అధ్యాయం 2వ వచనం. Yeah, the angel cried mightily with a strong voice, saying, verse 2, Babylon the great is fallen, is fallen. రెండవ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయేను, అది దయ్యముల నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మ ఉనికి పట్టును, అపవిత్రమును, అసహ్యమును, ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. Again, verse 10, alas, alas, the great city Babylon, the mighty city. అదే 10వ వచనం గమనించినప్పుడు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందరు. 21st verse, with violence shall the great city Babylon be thrown down and shall be found no more at all. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతి ఎత్తి సముద్రంలో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును అనేటువంటి మాట మనం చదువుతున్నాం. Notice very carefully, everywhere you can see this phrase Babylon the great, but always you see holy Jerusalem. అని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాసినటువంటి ప్రతి వచనంలో కూడా బబులోను గురించి చెప్తున్నప్పుడు మహాపట్టణము, బలమైన పట్టణం అని రాయబడింది. కానీ యెరూషలేము గురించి చెప్తున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి యెరూషలేము అనేటువంటి మాట మనం చదువుతున్నాం. That means even in today's passage, what captivated me, Daniel the prophet stands in the holy place. కాబట్టి నన్ను ఆకర్షించినటువంటి ఈ యొక్క వచన భాగం ఏంటంటే, ఈ రెండు నేను పోల్చి చూస్తున్నప్పుడు దానియేలు పరిశుద్ధ స్థలంలో నిలబడినటువంటి ఆ యొక్క మాట నన్ను ఆకర్షించింది. So the today's message is all about Babylon the great and Jerusalem the holy. కాబట్టి ఈ రోజు వర్తమానము మహాపట్టణమైనటువంటి బబులోను, అలాగే పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము. Notice carefully, let's see Revelation 21 verse 23. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. We know very well this is in the context of the church is already present there. అక్కడ అప్పటికే వ్రాయబడినటువంటి సంఘములను గురించి వ్రాయబడినటువంటి యొక్క మాట 21, 23లో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. The whole theme is all about there is no temple. Verse 22 is telling again, no temple, but the Lamb are the temple of it. జాగ్రత్తగా మనం 22వ వచనం చూసినప్పుడు అక్కడ దేవాలయము కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడు గొర్రెపిల్లయే దానికి దేవాలయమై ఉన్నాడు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. So there is not going to be temple at all even after the millennium. కాబట్టి 1000 సంవత్సరాల పాలన తర్వాత దేవాలయం అనేది ఉండబోదు. Now notice 21 verse 2. Where is John?
21వ వచనం 22వ వచనం మనం చూసినప్పుడు, నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అని యోహాను ఎక్కడున్నాడు ఇప్పుడు? Oh, notice carefully. It's the climax which John is seeing now. ఇప్పుడు యోహాను ఇక్కడ అంతాన్ని, ముగింపును చూస్తున్నాడు. John saw the holy city, New Jerusalem, coming down from God. Notice that. Out of heaven, we discussed about this last time, prepared as a bride adorned for her husband. కాబట్టి యోహాను చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని చక్కగా మనం గమనించినప్పుడు, యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని అని రాస్తున్నాడు. Verse 10, the holy Jerusalem descending out of heaven. Notice the phrase, holy, holy, always to Jerusalem. గమనించండి, ఎక్కడ మనం యెరూషలేము గురించి చదివినా కూడా పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన పట్టణము అని రాస్తూనే 10వ అధ్యాయంలో చూసినప్పుడు నన్ను ఎత్తైన పర్వతం తీసుకుని పోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. Notice carefully today, for the next 30 to 35 minutes, we're going to concentrate on what are the traits of Babylon. Am I having the behavior of Babylon even though I'm living in Zion spiritually? ఈ యొక్క దినపు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనము ఈ యొక్క లోకములో బబులోను అనేటువంటి లోకంలో జీవిస్తూనే మనము ఆ యొక్క బబులోను సంబంధమైనటువంటి ఆ గుణగణాలు కలిగి ఉన్నామా? లేదా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు సంబంధించినటువంటి ఆ యొక్క గుణాలు మనం కలిగి ఉన్నాంగా మనం పరిశీలించుకుందాం. Very important to see that Matthew 24 verse 15, Jesus refers to Daniel's prophecy. ఇది మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనానికి సంబంధించినటువంటి దానియేలు రచించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాట. In other words, Jesus wants that something unholy can stand in a place that claims to be holy possible. Daniel is proving it now. కాబట్టి యేసు ప్రభు ఆ మాట చెప్పడంలో తన యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఏదైతే అపవిత్రమైందో, హేయమైందో అదే పరిశుద్ధమైనటువంటి దానిగా అది చూపబడి అక్కడ ఉండటాన్ని దానియేలు ఎంతో చక్కగా వివరించిన వాటిని ఇక్కడ ధృవీకరిస్తూ మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం. Two key words in this verse. ఈ యొక్క వచనంలో 2 కీలకమైనటువంటి పదాలున్నాయి. Matthew chapter 24 verse 15, two key words. 2 కీలకమైనటువంటి పదాలు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో. The abomination, the holy place. Two things keep in mind. ఒకటిది హేయ వస్తువు, రెండవది పరిశుద్ధ స్థలము అనే 2 కీలకమైనటువంటి పదాలు. The abomination, something God hates. The holy place, something God means. ఈ హేయ వస్తువు, హేయం అనేది దేవుడు అసహించుకునేదిగా మనం చూస్తున్నాం. పరిశుద్ధము, పరిశుద్ధ పట్టణం అనేది ప్రభు కోరుకునేది, ప్రభు ఆశించేది. Let's look at Daniel chapter 9 verse 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. Prophetically, let's read and then we'll go to the spiritual aspect of Daniel. ప్రవచనాత్మకంగా దాన్ని చదువుతూనే దాని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థాలు మనం చూద్దాం. 9వ అధ్యాయం 27వ వచనం. అతను ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. So 26th verse is also talking the making of a covenant between the prince that shall come and the Israel will signal the beginning of the 70th week, the final 7 years of this age. 26వ వచనాలు, ఆ ముందున్నటువంటి వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ యొక్క 70 వారముల ఆ యొక్క దర్శనాన్ని గురించినటువంటి వారమైన సంగతులు రాయబడ్డాయి. But now let me just go into a little bit about understanding the character, behavior, attitude of Daniel. ఒకసారి దానియేలు యొక్క ఆ యొక్క గుణాలు, దానియేలు యొక్క వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి ధ్యానించాలని ఆశపడుతున్నాను. Look at Daniel chapter 1. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. What was written about Daniel? Notice that.
దానియేలు గురించి ఏం రాయబడిందో ఒకసారి చదువుకుందాం. Verse దానియేలు 2. గ్రంథం 1వ అధ్యాయం Verse 2. 2వ వచనం. ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయములకు తీసుకొని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచెను. Notice. Now let's come to verse 6. 6వ వచనం. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి. Now let's come to verse 8. 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను పవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. Now read verse 9. ఇప్పుడు 9వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను. Now notice carefully, he is a captive in Babylon. దానియేలు చెరపట్టబడిన వాడిగా ఆ యొక్క బబులోనులో ఉన్నాడు. This is during the time of Nebuchadnezzar. ఇది నెబుకద్నెజరు పరిపాలించిన కాలానికి సంబంధించినటువంటి అంశం. The third year of the reign of Joachim, king of Judah. ఆ మొదటి భాగంలో మనం చూసినప్పుడు యెహోయాకీము యొక్క యూదారాజు ఏలుబడినటువంటి ఆ యొక్క సంవత్సరంలో అనేటువంటి మాట మనం చూస్తాం. Nebuchadnezzar, the king of Babylon. నెబుకద్నెజరు ఆ బబులోను దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో జరిగినటువంటి సంఘటనలు. Among the children, notice verse 6, among the children, they didn't mention all the children's name. Okay, but notice carefully, they have mentioned Daniel, Hananiah, Mishael, and Azariah. 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు చాలా మంది చెరపట్టబడి అక్కడికి వచ్చారు, కానీ చాలా మంది పిల్లలు అక్కడ ఉన్నారు. కానీ ప్రత్యేకించి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండిరని ప్రత్యేకించి ఇక్కడ రాయబడి ఉంది. 4 Hebrew boys are specially mentioned. 4 హెబ్రీ యొక్క ఈ బాలుల గురించి చక్కగా వివరణ ఇవ్వబడింది. But notice carefully, out of that 4, verse 8, but Daniel is different. గమనించండి, ఈ యొక్క 4 గురించి చదువుతున్నాము, కానీ 8వ వచనంలో చూసినప్పుడు కానీ దానియేలు తాను ఉద్దేశించి అని దానియేలు యొక్క ప్రత్యేకతను మనం ఇక్కడ చదువుతున్నాం. Daniel was physically in Babylon, but living under a pagan system, not by choice. వాస్తవానికి చూసినప్పుడు దానియేలు బబులోనులో తాను భౌతికంగా అక్కడ ఉన్నప్పటికీ ఆ యొక్క అన్య దేవతల మధ్యలో ఉన్నప్పటికీ కూడా తాను ఉద్దేశించి అక్కడ రాలేదు, కానీ దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క అనుగ్రహం చేత అక్కడికి వచ్చినట్టుగా మనం గమనించగలం. He resolved that he would not defile himself with the king's food. రాజు భుజించే ఆహారాన్ని నేను భుజించకూడదు అనేటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి దానియేలును గురించి మనం ఇక్కడ చదివాం. Though living in Babylon, Daniel refused Babylon's values. Notice that. గమనించండి, బబులోనులో జీవిస్తూనే బబులోనుకు సంబంధించినటువంటి ఆచారములను, బబులోనుకు సంబంధించిన దేనినైనా కూడా ఆయన స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. Always when we read prophetical books, we should look for spiritual insights. కాబట్టి మనం ఎప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు చదువుతున్నప్పుడల్లా కూడా అందులోని ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి అర్థాలను చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. What is the meaning of Daniel? Daniel means God is my judge. దానియేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటని మనం చూసినప్పుడు గాడ్ ఈస్ మై Judge. దేవుడే నా యొక్క న్యాయాధిపతి అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట. That is why he was so prominent at the end. He was looking for the judges of judge will judge the kingdom. అందుచేతనే మనం గమనించినప్పుడు ఆయన జీవితంలో న్యాయాధిపతుల కంటే ఎక్కువ న్యాయాధిపతిగా ఒక స్థానానికి వచ్చినట్టుగా మన గ్రంథంలో మనం చదవగలం. 6:10 of Daniel. Notice now. తర్వాత 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గమనిద్దాం. Now when Daniel knew that the writing was signed, he went into his house. Now notice the difference in Daniel. దానియేలులో ఉన్నటువంటి ఆ యొక్క భిన్నమైనటువంటి ఆ యొక్క ఆయన యొక్క గుణాన్ని మనం చూసినప్పుడు, ఇంటి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మాలు మోకాళ్ళు అనేటువంటి మాట మనం గమనించగలం. Very interesting to see that in the life of Daniel, Daniel's body was in Babylon.
చాలా ఆసక్తికరమైనటువంటి ఆ యొక్క మాటలు మనం గమనిస్తున్నప్పుడు దానియేలు భౌతికంగా మాత్రమే బబులోనులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. His prayer faced towards Jerusalem. కానీ దానియేలు యొక్క ప్రార్థన యెరూషలేము వైపు ఆయన కన్నులెత్తి చేసినటువంటి ప్రార్థనలు మనం గమనిస్తున్నాం. His heart was set on Zion. ఆయన యొక్క హృదయం అంతా కూడా సియోను వైపు తిరిగి ఉంది. Oh, what does this verse say? Beautiful is this verse. Living in Babylon with the heart of Zion. How true it was. ఇది ఎంత గొప్ప సత్యం ఏంటంటే బబులోనులో ఉంటూనే ఆత్మ సంబంధమైనటువంటి సియోను వైపు తన కన్నులు ఎత్తి తను జీవించిన జీవన విధానాన్ని దానియేలులో గమనిస్తున్నాం. Something more also we see in the life of Daniel. దానియేలు యొక్క జీవితంలో ఇంకా కొన్ని ఎక్కువ సంగతులు కూడా మనం గ్రహించగలం. Daniel chapter 9 now. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. In 9, we see something very interesting in the coming to verse 16 to 19. Let's read. Oh God, let your anger and your wrath turn away from the city Jerusalem, your holy hill. Notice the word is uttering, the holy hill of God. దానియేలు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గమనించండి. 16వ వచనంలో, ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేముని జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. Notice carefully, he identified himself with God's city. తన యొక్క దేవుని యొక్క పట్టణాన్ని తన సొంత పట్టణంగా తాను భావించి చేస్తున్నటువంటి ప్రార్థనను మనం చదువుతున్నాం. Oh God, I'm living in Babylon now, but my link line, my lifeline is oriented always towards the city of God. కాబట్టి దానియేలు యొక్క ప్రార్థనలు మనం గమనించినప్పుడు, ప్రభువా నేనైతే బబులోనులోనే ఉన్నాను, కానీ నా యొక్క జీవన విధానము, నా యొక్క మనసంతా కూడా ఆ యొక్క యెరూషలేము మీదనే, సియోను మీదనే ఉంది అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. These verses are also telling us he longed for Jerusalem's restoration. తర్వాత యెరూషలేము పునర్నిర్మించబడటాన్ని ఎంతగా కోరుకున్నాడో కూడా ఆ యొక్క వచనాల్లో మనం గమనించగలం. He prayed for God's name, not his own comfort. తన యొక్క సొంత అనుకూలతల కొరకు ఆయన ప్రార్థన చేయలేదు, కానీ ఆ యొక్క పరిశుద్ధ పట్టణం కొరకు, యెరూషలేము కొరకు చేసినటువంటి ప్రార్థనని మనం ఇక్కడ చదువుతున్నాం. From all his characteristic features, we can identify and easily understand Babylon is different from God's spiritual Jerusalem. వీటన్నిటి నుంచి మనం గ్రహించగలిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీలకమైన అంశం, బబులోను అనేది అది ఆయన అక్కడికి భౌతికంగా ఉన్నప్పటికీ పరిశుద్ధ స్థలమైన యెరూషలేము తనకు ఎంత ప్రాముఖ్యంగా కనిపిస్తుందో మనం జాగ్రత్తగా గమనించగలం. Notice carefully, we have quickly looked into 4 aspects. మనము 4 చక్కటి విషయాల్ని త్వరగా మనం చూద్దాం. Lived in Babylon with the heart of Zion. ఆయన బబులోనులో నివసిస్తూనే సియోనుకు సంబంధించిన, యెరూషలేముకు సంబంధించినటువంటి మనస్సును కలిగిన దానియేలు. How do you know that? అది మనకు ఏ విధంగా తెలుస్తుంది? He rejected Babylon's defilement of any kind of food, even the food. నిజంగా అది చూసినప్పుడు బబులోనులో జీవిస్తూనే బబులోను సంబంధించినటువంటి ఆహారాన్ని కానీ దేన్ని కూడా ఆయన తినడానికి ఇష్టపడలేదు. మొత్తాన్ని కూడా ఆయన తృణీకరించాడు. He boldly declared himself he belongs to a different city. He opened his windows and he prayed to God. నిజంగా దానియేలు ఎంత ధైర్యంగా చెప్పినటువంటి మాట, నేను దేవుని యొక్క బిడ్డను, లేదా నేను దేవుని సంబంధిని అని చెప్తూనే తాను ఇష్టపడినటువంటి బబులోను సంబంధమైనటువంటి వాటన్నిటిని తృణీకరించినటువంటి రీతిని చాలా ధైర్యంగా చెప్పినటువంటి దానియేలు మనం చూస్తాం. He loved and interceded for Zion, God's city, which is his city. He belongs to that. He is going to live there one day. కాబట్టి ఆయన యొక్క దృష్టి అంతా కూడా ఆ యొక్క సియోను పైనే ఉంది. ఏం చేతనంటే ఒకానొక దినంలో నేను అక్కడ ఉండబోతున్నాను, కాబట్టి దానియేలు యొక్క దృష్టి దైవ పట్టణమైనటువంటి యెరూషలేము పైనే ఉంది. What is the message now? కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి వర్తమానం ఏంటి? Daniel lived in Babylon, no doubt about it. దానియేలు బబులోనులోనే జీవించాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. He served the government, no doubt about it. అక్కడ ఉన్నటువంటి బబులోను ప్రభుత్వానికే ఆయన సేవ చేశాడు, అందులో కూడా ఎలాంటి అనుమానం లేదు. But never let Babylon enter into his heart. కానీ ఆ యొక్క బబులోను తన యొక్క జీవితంలోనికి, తన హృదయంలోనికి రావటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడనటువంటి దానియేలు. He was making his own choice. You see the verse, Daniel chapter 1 verse 8. He purposed in his heart.
He didn't leave it, God will work in my. He made his own choices very carefully. జాగ్రత్తగా మనము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు దానియేలు ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు మనం చూస్తాం. ఆ యొక్క బబులోనుకు సంబంధించిన దేనినైనా కూడా అక్కడ ఉంటూనే కూడా నాకు ఇవన్నీ కూడా వద్దు అని తృణీకరించినటువంటి ధైర్యంగా చెప్పినటువంటి దానియేలు. If you ask me what is the message, this is the verse is the message. కాబట్టి వీటన్నిటిలో మనకున్నటువంటి సందేశం ఏంటి అని మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆ మాటలే ఒక గొప్ప సందేశంగా మనకు కనబడుతున్నాయి. దానియేలు ఉద్దేశించి అనేటువంటి మాట. Notice carefully Revelation 18 verse 4. గమనించండి 18వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ వచనం. I heard another voice from heaven saying, "Come out of her, my people, be not partakers of her sin, and receive not of her plagues." ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగులలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. Notice carefully, that is a call even today for the believers. Don't forget about it. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, గమనించండి, మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకంలో ఉంచుకోనండి. ఈ దినానికి కూడా ఇదే సందేశము మనకు ఇవ్వబడుతోంది. This is God's last prophetic call. ఇది ప్రభువు యొక్క చిట్ట చివరి ప్రవచనాత్మకమైనటువంటి సువార్త సందేశంగా మనం గమనించగలం. Notice carefully. Now I'm going to show you 6 important traits. We all should be very careful. I have given you the Greek meaning for that. The Bible is so clear about these teachings. నేను ఒక 6 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచుతున్నాను ఈ యొక్క పవర్ పాయింట్ ద్వారా. ఏ విధంగా దానియేలు తనకున్నటువంటి యొక్క గుణగణాలు, తను తీసుకున్న నిర్ణయాలు, అదే విధంగా గ్రీక్ లో కూడా వాటి యొక్క అర్థాలు చాలా చక్కగా వివరించబడి ఇక్కడ జరిగింది. The number 1 is deception, which we have already seen it in many sessions. చాలా గతించిన తరగతుల్లో చాలాసార్లు మనం చూసాం. యేసుప్రభు వారు మొట్టమొదటగా తాను సూచనగా చెప్పినటువంటి మోసపరచనీయకూడనటువంటి మాటలు మనం గమనించాం. That's very important for us. Today we are going to do a comparison between the Babylonian system and the Jerusalem system. కాబట్టి ఈ దినాన మనం చూడబోయేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క జీవన శైలి, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే పరిశుద్ధ స్థలమును గురించినటువంటి యెరూషలేమునకు ఉన్నటువంటి ఆ రెండు వ్యత్యాసాల్ని మనం గమనించబోతున్నాం. That is what we're seeing, because Babylon here, it talks about deception. Deception means when the heart hides the truth, even prayer becomes a performance. Notice, my dear believers. జాగ్రత్తగా గమనించండి. మన యొక్క ప్రార్థన చూడటానికి పవిత్రంగా కనిపించినా కూడా అందులో ఎంత వేషధారణ ఉందో మనం చూస్తాం. అదే బబులోను గురించి మనం చదవగలం. I have just experienced certain things in the past, and I have notified that, and I have brought it today as the Holy Spirit leads into your hearts to examine ourselves to see that are we living with a Babylonian behavior. నాకు గతంలో దేవుడిచ్చినటువంటి అనుభవాలను బట్టి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినటువంటి రీతిని బట్టి నిజంగా మనల్ని విశ్వాసంగా ఆ యొక్క బబులోను లాంటి ఆ యొక్క ఆచారాలను వాటిని మనము పాటిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? Notice very carefully, it all starts with a root called the Babel. బాబెల్ అనేటువంటి మూలంలో నుంచి వచ్చినటువంటి మాట బబులోనుగా మనం గమనిస్తాం. We are going to do a quick comparative study now in the next few minutes. కొన్ని నిమిషాల్లో మనము ఈ రెండింటికి మధ్య పోల్చి చూచి మన యొక్క ఈ యొక్క సందేశాన్ని మనం ముగిద్దాం. Genesis chapter 11 verse 4. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. Let us build. Correct. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొండమనండని మాట్లాడుకొనగా. Look at the self-seekingness. చూడండి వారి యొక్క సొంత ఆశ ఎలా ఉందో మనం చక్కగా చదివాం. So notice that at Babel people believed we can secure our future without God.
వారు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు లేకుండానే మనం గొప్ప పేరు సంపాదించుకుందాం రండి అని వారి యొక్క అంతరంగంలో ఏ విధంగా ఆలోచించారో ఒకసారి చూడండి. All these characteristic features, you can see it very clearly, even in the churches today. Sad to say that. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడున్నటువంటి సంఘాలలో కూడా ఇలాంటివి జరుగుతుండడం మనం గమనించగలం. This is self-deception. Babylon deceives nations into thinking human system can replace divine truth. Not possible. కాబట్టి ఈ యొక్క బబులోన్ అనేటువంటి ఆ యొక్క అది మనకేం సూచిస్తుందంటే, మనం దేవుడు లేకుండానే మానవ ప్రయత్నం ద్వారా దైవ సంబంధమైనటువంటి వాటిని మనం అధిగమించగలము అనేటువంటి ఒక మోసకరమైనటువంటి సందేశాన్ని మనకిస్తుంది. Always keep in mind, deception always begins when humans overestimate themselves and underestimate God. చాలా సార్లు ఈ యొక్క మోసం ఎప్పుడు జరుగుతుందంటే, మానవుడు తను తాను ఎక్కువగా ఆలోచించుకొని దేవుని తక్కువ చేసి తన యొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు తాను మోసంలో పడేటువంటి ప్రతి అవకాశం ఉన్నట్టుగా మనం గమనించగలం. Notice carefully, even in Revelation chapter 18 verse 7, the word pride is coming to talk about it, which is going to be done in comparison very soon now. కాబట్టి జాగ్రత్తగా మనం ఇంకొంచెం వ్యవధిలో మనం చూసినప్పుడు 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా తను ఎవరి వారు ఎంత గొప్పగా చేసుకొని భోగములు అనుభవించారో, మనుషుడు తను తాను గొప్ప చేసుకోవడం అనేటువంటి వాటిని గురించి అక్కడ వ్రాయబడి ఉంది. Chapter 18 verse 7 talks about how much she had glorified herself. Notice that. చూడండి 7వ వచనం 18వ అధ్యాయం అది ప్రకటన గ్రంథం. నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసును అనుకొనను. అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. The suffering and the misery to fall on commercial Babylon will be the proportion to self-glorification. తాను సొంతగా మహిమ కోసమై పాకులాడినటువంటి ఆ యొక్క బబులోను పైన దేవుడు కుమరించేటువంటి వేదన దుఃఖం ఏ విధంగా ఉండబోతుందో మనం చదువుకున్నాం. Self-glorification and luxury lifestyle. ఎంత విలాసవంతమైనటువంటి జీవితం, తర్వాత సొంత మహిమను కోరుకునేటువంటి ఆ యొక్క వైఖరిని మనం చూస్తున్నాం. When wealth comes in, God is rejected. ఎప్పుడైతే ధనము ఒక వ్యక్తికి వస్తుందో చాలా సార్లు దేవుని తృణీకరించే వారుగా మనం ఈ లోకంలో కూడా చూడగలం. Even in the church of God, there cannot be self-glorification. Even in the ministry, there cannot be self-glorification. It's all glory to God alone. కాబట్టి జాగ్రత్తగా గమనించినప్పుడు మన యొక్క స్థానిక సంఘంలో కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎప్పుడు కూడా మన యొక్క సొంత ఆ యొక్క మహిమను కోరుకోవటం కాదు, కానీ అన్ని విషయాల్లో ప్రభువు మాత్రమే మన ద్వారా మహిమపరచబడవలసిన వాడుగా ఉన్నాడు. The second trait is reminding us about pride. రెండవ గుణగణము లేదా గుణలక్షణం మనం చూసినప్పుడు గర్వము, అహము అనేటువంటి మాటలు మనం గమనించగలం. Again, you see in the same phrase of what we read, we are doing a comparative study now, Genesis 11 verse 4, let us make a name. You see that? Look at the pride there. Make a name for ourselves. కాబట్టి ఈ గర్వం ఏ విధంగా వారు బయటకు వ్యక్తపరుస్తున్నారో మనం చూసినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు మనం ఇదిగో పేరు సంపాదించుకుందాం రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా వారి గర్వాన్ని సూచిస్తూ వారు మనం పేరు సంపాదించుకుందాం, మనము అనేటువంటి మాట మనం చూస్తాం. Notice carefully, it's the Tower of Babel it started and the end is Babylon. Don't forget about it. కాబట్టి వారు ప్రారంభించాలనుకున్నది గర్వంతో కూడినటువంటి బబులోను పట్టణము, కానీ ఆ బాబేలు తర్వాత అంతంలో ఏ విధంగా అది కూలిపోయిందో మనం చూస్తాం. The sin of the people in the land of Shinar was the desire to dominate the world and make it their own. షీనారు పట్టణంలో వారు తమ పేరును సంపాదించుకుందాం రండి అని చెప్పుకున్న తర్వాత వారికి అంతంలో కలిగినటువంటి ఆ యొక్క దుఃఖము, వేదనను గురించినటువంటి మాటలు 9వ వచనంలో కూడా మనం చూస్తాం. So what is the reminder for us? Pride is the backbone of Babel and Babylon, self-glory over God's glory. Always we have to evaluate that in our ministries, in our personal life, family life, and the church life. కాబట్టి గమనించండి, ఈ యొక్క బబులోను గురించినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఆ గర్వం ఏ విధంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితాల్లో, మన యొక్క పరిచర్యలో, అలాగే మన యొక్క సంఘాలలో కూడా ఇది ఏలుతూ ఉందో మనం గమనిస్తున్నాం. దాని గురించి మనం జాగ్రత్త కలిగి ఉందాం. Now we are moving to the third trait which could be examined in connection to our study.
కాబట్టి ఈ యొక్క ధ్యానానికి సంబంధించినటువంటి మూడవ అంశము లేదా మూడవ ఆ యొక్క గుణలక్షణాన్ని చూచినప్పుడు దాని గురించి మనం చదవబోతున్నాం. దాని గురించి ధ్యానించబోతున్నాం. Notice carefully, the book of James, the writer warns us regarding this. ఈ యొక్క విషయాన్ని గురించి యాకోబు ఎంత చక్కగా వివరించాడో మనం చదువుదాం ఒకసారి. James chapter 4 verse 1. What do we read there? 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయవద్దు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. Notice carefully, and 4th verse is telling, friendship with the world is the enmity or enemy of God. కాబట్టి యాకోబు పలుకుతున్న మాట 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువగును. So notice carefully here, selfishness and greed, comfort comes now. ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ యొక్క అత్యాశ లేదా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం అనేటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తున్నాం. Notice carefully here, indulgence, self-indulgence and pleasure-seeking believers have lost holiness. ఈ యొక్క మాటను గమనిస్తున్నప్పుడు విశ్వాసులు ఏ విధంగా తమ సొంత భోగేచ్ఛల కోసమై తమ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం గమనిస్తున్నాం. The word used here is hedon. That means hedonism. Idealism, hedonism, pleasure, comfort, feels good for a moment, but obedience only shapes eternity. ఇక్కడ రాయబడినటువంటి హీబ్రూ పదంలో హీరోన్ అనేటువంటి పదం రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే అప్పటికప్పుడు క్షణికమైనటువంటి ఆ దురుద్దేశంలో కొరకై భోగాల నిమిత్తమై లేదా విలాసవంతమైన జీవితం పాకులాడుతారు. కానీ చివరికి విధేయత మాత్రమే మనకు అన్ని ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుందని మనం గమనిద్దాం. Notice very carefully now, we can just see a comparison given there for us in the next slide. Yeah. ఇప్పుడు తర్వాత స్లైడ్ లో మనం చూసేటువంటి తర్వాత వచ్చేటువంటి ఒక గుణ లక్షణాన్ని మనం చూసినప్పుడు notice carefully verse 3 of chapter 11 Genesis. 11వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో రాయబడినటువంటి మాట, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకయు అడుసులకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. Notice that Babel used advanced technology, bricks instead of stone, for comfort and speed. చూడండి, గమనించండి, ఆ బబులోను కాలంలోనే కొంచెం అధునాతకమైనటువంటి పరికరాలు ఉపయోగించాలని వారు ఆలోచించుకున్నారు. ఇటుకలకు బదులుగా రాళ్ళు, తర్వాత రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసులకు ప్రతిగా మట్టికీలు వారికి ఉన్నాయి. But what did you see in Babylon? It uses luxury to distract their hearts. అక్కడ మనం చూసినప్పుడు వారు ఎంతసేపు కూడా విలాసవంతం కోసమై తమ యొక్క స్వప్రయోజనం కోసమై చేసినటువంటి ప్రయత్నాల్ని మనం ఇక్కడ చూస్తాం. Oh, my dear believers, comfort becomes dangerous when it replaces dependence on God. ఎప్పుడైతే మనం దేవునిపైన ఆధారపడమో, మన యొక్క సొంత అనుకూలతలు మనం చూసుకుంటామో, అది మనకు చాలా ప్రమాదకరం ప్రియులారా. Oh, notice we have now just another 3 is that. Notice carefully, we have covered 3 important traits of a Babylonian person. కాబట్టి బబులోనుకు సంబంధించినటువంటి ఆ యొక్క సాదృశ్యపూర్వకమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి విధానాన్ని గురించినటువంటి 3 గుణ లక్షణాలను మనం గమనించాం. The deception, the pride and the pleasure. ఒకటి మోసకరమైనటువంటి మోసపరచబడేటువంటి అంశం ఒకటి. రెండవదిగా మనం చూసినప్పుడు గర్వము, తర్వాత అత్యాశ అనేటువంటి 3 విషయాలు మనం చూసాం. Now look at Hebrews chapter 2 verse 3. Again there's a warning for us. ఇంకొక హెచ్చరిక కూడా మనకి ఇవ్వబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. Verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. The writer portrays them as they enter into from the ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా
వినిన వారి Hmm. చేత మనకు దృఢపరచబడెను. Please read verse 1, brother. మొదటి వచనం చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని Hmm. పోకుండునట్లు వాటి యందు Ah, మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. notice carefully. These are all the Jewish type of kind of worship and relationship they had. Now, when they came into true Christianity, still they have not changed. So the writer is warning them and telling them, take care, don't drift away from your faith. ఇది ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు యూదులు వారి యొక్క ఆచార ప్రకారం జీవిస్తూనే తర్వాత వారు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి పాత సంగతులు విడిచిపెట్టని కారణం చేత గ్రంథకర్త రాస్తూ మీరు ఏదైతే విన్నారో దాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మీరు చాలా జాగ్రత్తగా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి అనేటువంటి హెచ్చరిక మాటలు మాట్లాడుతున్నాడు. It is not just of destroying the sin alone, but neglecting God's word. జాగ్రత్తగా మనం చూసినప్పుడు అక్కడ పాపాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, దేవుని పూర్తిగా ఆయనను పక్కన పెట్టేటువంటి పరిస్థితి. Oh, neglecting prayer and prayer meetings. And there many times we have become so ceremonial that worship meeting Sunday only is important. It became a very ceremonial, religious and ritualistic system. If you keep that system, we are actually building Babylon. నిజంగా మన జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు మనమంతా కూడా ఎప్పుడు కూడా ఆచార సంబంధంగా ఆ యొక్క ప్రార్థన కూడికలకు వెళ్ళడం, ఆచార పరంగా ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నట్టుగా ఈ యొక్క బైబిల్ స్టడీకి వెళ్ళడం, ఆరాధన కూడా మన జీవితాల్లో ఒక యాంత్రికమైనదిగా తయారైంది. కానీ ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఆ యొక్క స్థిరమైనటువంటి విశ్వాసాన్ని విడిచి మీరు పోవద్దు అనేటువంటి హెచ్చరికతో కూడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. Throughout the week he should be the Lord. Without lordship there is no worship. కాబట్టి వారం అంతా కూడా దేవుని యొక్క ప్రభు యొక్క ప్రభుత్వం కింద మనం జీవించాలి. ప్రభు యొక్క ప్రభుత్వం కింద జీవించకుండా మనము ఆదివారాలు ఆరాధించడము ఇవన్నీ మన జీవితాల్లో అవి వ్యర్థమే ప్రియులారా. Look at the passage which talks about the Lord's table. How many times that word Lord is used? ఆ యొక్క ప్రభు బలులో రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఎన్నిసార్లు ప్రభు ప్రభు అనేటువంటి మాట రాయబడిందో మనం గమనించండి. So neglect of God's word, neglect of spirituality, neglect of prayer, neglect of spiritual growth. Let us evaluate ourselves and see 2025 has gone. In 26, what do you want? You want to continue building Babylon or Jerusalem? కాబట్టి 2025 సంవత్సరంలో గతించిపోయింది. గతంలో ఒకవేళ మనం అలా జీవించామేమో, ప్రార్థన నిర్లక్ష్య పెట్టి, ఆరాధన నిర్లక్ష్య పెట్టి, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రార్థనను తర్వాత బైబిల్ ధ్యానాన్ని నిర్లక్ష్య పెట్టామేమో, ఆ బబులోను సంబంధమైనటువంటి ఆచారాలను మన హృదయంలో ఉంచుకున్నామేమో, వాటిని వదిలిపెడదాం ప్రియులారా. ఇక 20 నూతన సంవత్సరంలో Notice the comparison which I have made here. At Babylon, God is never mentioned. No prayer, no seeking, no obedience. చూసినప్పుడు బబులోనులో ఉన్నటువంటి సంగతులన్నీ గమనించినప్పుడు ఎక్కడ కూడా దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కనపడదు. తర్వాత వారు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రార్థనా జీవితాలు, నిర్లక్ష్య పెట్టినటువంటి రక్షణ, నిర్లక్ష్య పెట్టినటువంటి అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని మనము బబులోను అనేటువంటి ఆ యొక్క ఆచారాలకు సంబంధించిన వాటిని మనం చూస్తున్నాం. Even not only believers, even those who are doing the ministries are so busy, they don't have time to seek the Lord, sit in His presence, look for the voice of God, look for the word of God. Rather, they have prepared some messages many years ago. They take and just go on with that. How stale is God's word when people hear it? There is no revival at all. జాగ్రత్తగా మన జీవితాల్లో గమనించినప్పుడు విశ్వాసులు మాత్రమే కాదు, పరిచర్య చేసేటువంటి వారు లేదా బోధించేటువంటి వారి జీవితాల్లో కూడా ఎంతో నిర్లక్ష్యత మనకు కనపడుతుంది. వారు వాక్య ధ్యానాన్ని అంతగా ధ్యానించకపోయినా కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వారు తయారు చేసుకున్నటువంటి ప్రసంగాలను తిరిగి తీసుకొని వచ్చి బోధించడం, ఇలాంటి ఆచారపరమైనటువంటి వాటికి ఎంతో నిర్లక్ష్యంతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఆ గత సంవత్సరాన్ని మర్చిపోదాం ప్రియులారా. When they stand up and praise God, when they stand up and preach, it's all the same old messages. It's all the same old things they keep repeating. There is nothing for them to talk about. Same place where they stopped 30 years ago. They have stopped already, but they are continuing now. జాగ్రత్తగా చూసినప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏదైతే బోధించారో లేదా ఏదైతే వారి యొక్క జీవితాలు అనుసరించి వచ్చారో అదే పదే చెప్పడాన్ని మనం చూస్తాం. కానీ ఏ విధమైనటువంటి నూతనత్వం కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కానీ ఉండడం మనం చూడడం లేదు ఈ యొక్క దినాల్లో కూడా.
I'm not talking about new truths. Truths will be the same, no doubt about it. You cannot interpret anything more than that. There is no private interpretation. Definitely, it's in the context, no doubt about it. But where is the revival? Where is the spirit-led messages today? మీరు సత్యాలని, కొత్త సత్యాలు మీకు బోధించడం లేదు గానీ, సత్యాలు ఎప్పుడు సత్యాలుగానే ఉన్నాయి. కానీ అదే సత్యాల్ని బోధించేటువంటి క్రమంలో ఎంతసేపు పాత పాత యొక్క సంబంధించినటువంటి ఆ విషయాల్ని చెప్పడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవము రావడం లేదు. వాటిని గురించి నేను ప్రస్తావిస్తూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. Now look at the fifth one in Revelation 13 verse 7. ఈ యొక్క 5వ దాన్ని గమనించండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. It was given unto him to make war with the saints. Notice that. And to overcome them, the power was given him over all kindred and tongues and all nations. 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము ఇవ్వబడెను. This is a false authority, a false power and a false control. ఒక తప్పుడు అధికారము, ఒక తప్పుడు ఆ యొక్క కంట్రోల్ వారికి ఇవ్వబడింది. అది మనం ఇక్కడ చదువుతున్నాం. విజయవంతమైనటువంటి వారి పైన వారు చేసినటువంటి ఆ యొక్క దండన మనం చూస్తాం. Here, whatever you see is the political Babylon picturized from 13, 14 up to almost 17th chapter. ఈ యొక్క 13వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి 13వ వచనం నుంచి ఈ యొక్క రాజకీయ సంబంధమైనటువంటి బబులోను ఏ విధంగా ఉంది అనేటువంటి ఆ యొక్క అంశాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. Today, what is exactly happening? ఈ దినాల్లో నిజంగా వాస్తవానికి ఏం జరుగుతుంది మన యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో? We are trusting on the system and the technology, not on God. చాలా సార్లు సాంకేతికత పైన మన యొక్క ధ్యానం ఉంది. తర్వాత ఇతర వాటిపైన మన యొక్క ధ్యానం ఉంది. కానీ దేవుని పైన, దేవుని యొక్క ప్రత్యక్షత పైన మనం ధ్యానం ఉండడం లేదు. Look for the power of the Holy Spirit, the filling of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కోసం మనం ప్రాకులాడదాం. పరిశుద్ధాత్మ యొక్క అధికారంలో ఉంచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి బోధలు మనం చేద్దాం. Pathetic to see today local churches are run by human knowledge. చాలా సార్లు చూసిన ఎంత బాధాకరమైన విషయం అంటే స్థానిక సంఘాలు మానవ జ్ఞానం చేత నడిపించబడుతున్నాయి. It is just like either muscle, money, or it could be muscle or manpower. చాలా సార్లు సొంత బలగం కోసం లేదా సొంత పేరు ప్రఖ్యాతుల కోసమే ఉంది. కానీ దైవ సంబంధమైనది ఎంతో అక్కడ లేనట్టుగా మనం ఈ దినాల్లో కూడా మనం చూడగలం. Bible teaching, is it done in the local church by the gifted people or the people who have wealth and money and power? Pathetic it is to see it today. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరికైతే ధనం ఉందో, ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వారు ఆ యొక్క పుల్పిట్ ఎక్కువ బోధిస్తున్నారా, లేక ఆత్మ వరములు కలిగినటువంటి వారు సంఘాల్లో, మన స్థానిక సంఘాల్లో బోధ చేస్తున్నారా? We have lost the biblical insight absolutely. దైవ సంబంధమైనటువంటి లేఖనానుసారమైనటువంటి సత్యాలన్నీ కూడా మనం మర్చిపోయాం ప్రియులారా. The church exists, the people exist, but the power doesn't exist. సంఘం ఉంది, సంఘంలో సభ్యులు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆ యొక్క ఉజ్జీవం లేదు, పురికొల్పు లేదు, ఆ యొక్క శక్తి కూడా లేదు. Now notice very carefully how the writer portrays this picture. Even we're going to see next, we're going to see about how in book of Timothy it's written. Before that, let's look into this slide. కాబట్టి తిమోతిలో ఇంకా చక్కగా వివరించబడి ఉంది. దానికి ముందుగా ఈ యొక్క స్లైడ్ ను ఒకసారి గమనించండి. Notice carefully here, you see in Genesis chapter 11 verse 6, you see Babel sought control through unity and power. Nothing they planned will be impossible, they thought. Babylon wanted to have control, commerce, bad behavior and their loyalty. ఇక్కడ మనం చూసినప్పుడు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ యొక్క బబులోను గురించినటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆలోచన విధానం ఎంతసేపు కూడాను వారి యొక్క ఆర్థిక సంబంధమైన వాటిపైన ఉంది. కానీ దేవుని పైన ఏమాత్రం కూడా లేదు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆ యొక్క వచన భాగాన్ని మనం చదవాలి. 11వ అధ్యాయం 6వ వచనంలో you see that we see in Genesis Babylon, but when we see in Revelation it became Babel, and the same characteristic trait was developed and finally it is portrayed here in Babylon. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క బబులోను, ఆదికాండం 11వ అధ్యాయంలో చదివినటువంటి ఆ బబులోను, వాటి యొక్క చరిత్ర, వారు సొంత ప్రయోజనం కోసం చేసిన విషయాలు ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు వాటిని ధృవీకరిస్తూ
వారి యొక్క అంతం ఎలా ఉండబోతుందో, వారి యొక్క దుస్థితిని గురించినటువంటి విషయాల్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదవగలం. We are absolutely happy when we hear chapter 17 of Revelation, verse 14, make war with the Lamb, because Christ will overthrow the Antichrist and he will stand at the end alone. మనము ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏ విధంగా మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంత్యక్రీస్తును జయిస్తారో వారి సంబంధమైన విషయాలు మనం గమనించినప్పుడు అది మనకెంతో ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంటాయి. Oh, my dear beloved guys, these are all things which are fascinating us to understand so clearly. I'll just give you one thought. Notice very carefully. Where do you read in the whole of the New Testament about hallelujah? మీరు ఒకసారి ఇవన్నీ కూడా మనకెంతో ఉత్సాహభరితంగా మనకు కనిపిస్తే దేవుని యొక్క వాక్య సత్యాలు. కొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎక్కడ హల్లెలూయా అనేటువంటి మాట రాయబడింది. Notice carefully, only you read in the book of Revelation chapter 90. మీరు ఒక్క ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మాత్రమే హల్లెలూయా అనేటువంటి మాటను మీరు చూడగలరు. Oh, how many times we use hallelujah. Notice carefully, when was it used and why was it used? మనం చాలా సార్లు హల్లెలూయా అనేటువంటి పదాన్ని ఇష్టానుసారంగా వాడుతుంటాం, కానీ ఇక్కడ రాయబడినటువంటి హల్లెలూయా అనేటువంటి ఆ మాట ఏ సందర్భంలో, ఏ నేపథ్యంలో రాయబడిందో మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం ప్రియులారా. 19th verse, chapter. 19వ అధ్యాయం 19వ వచనం. Verse 1. 19:1. Revelation. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. మూల భాషలో మనం చూసినప్పుడు స్తుతించడం అనే మాటకు క్రింద మూల భాషలో ఫుట్ నోట్ లో హల్లెలూయా అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. తెలుగు Great voice of much people in heaven saying hallelujah. Number 1. Verse 3, again hallelujah. Verse 4, again amen, hallelujah. Again in verse 6, the voice of thundering saying hallelujah, the Lord God omnipotent reigneth. కాబట్టి మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఆ యొక్క గొప్ప జన సమూహం అందరూ కూడా జనుల శబ్దం వంటి గొప్ప స్వరం హల్లెలూయా అనేటువంటి మాటను మనం చదువుతాం. రెండవ వచనంలో కూడా ఆయనను స్తుతిస్తూ హల్లెలూయా అనేటువంటి మాట రాయబడింది. 4వ వచనంలో కూడా ఆయనకు సాగిలపడి ఆ యొక్క 24 పెద్దలు, 4 జీవులు కూడా ఆయనను హల్లెలూయా అని చెప్పినటువంటి మాట. 6వ వచనంలో కూడా ఒక ఉరుము వంటి ఉరుము వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ హల్లెలూయా అనేటువంటి మాట రాయబడినట్టుగా మనం ఈ యొక్క 19వ వచనం అధ్యాయంలో మాత్రమే మనం చూస్తున్నాం. Oh, let us note now the last point. With that, I'll close now. This is called morphosis, the form without power. కాబట్టి మార్ఫోసిస్ అని గ్రీక్ లో రాయబడినటువంటి ఆ యొక్క మాటను ఒకసారి మనం గమనించి ముగింపు వేద్దాం. అదేంటంటే మనం చూడటానికి చక్కగా ఉంటాం, కానీ ఏ మాత్రము శక్తి లేనటువంటి జీవితాలను కలిగి ఉంటామో ఒకసారి మనం చూద్దాం. Don't you think that 2 Timothy chapter 3 verse 5, the writer Apostle Paul has beautifully explained this? పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 3 verse 5. 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండువు. Success, salary, fame and comfort is shaping our decision every day. How do you evaluate? What is the Jesus way? The Jesus way is the cross which crucifies us to the worldly system of Babylon. కానీ బబులోను దానికి సంబంధించినటువంటి దాన్ని పోల్చి మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలు పైన 3వ వచనంలో అయితే జనులు అంచె దినాల్లో ఏ విధంగా ఉండబోతున్నారో రాస్తూనే పైకి భక్తి కానీ శక్తి లేనటువంటి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో చాలా చక్కగా వివరించాడు పౌలు తిమోతికి రాస్తూ. Babel looked impressive, tall, united, advanced. Babylon looked successful, religious, moral, progressive, or prosperous. But that's not the truth. కానీ మనం చూసినప్పుడు బబులోను పైకి చూడటానికి చాలా ఎత్తుగా లేదా చాలా గొప్పగా చూడటానికి అందంగా ఇంకా ఎన్నో రకాలుగా చూడటానికి ఒక రకంగా ఉండొచ్చు, కానీ వాస్తవానికి చూసినప్పుడు అదంతా కూడా మోసకరమైనదిగా మనం చూస్తాం ప్రియులారా. My dear believers in Christ, we're coming to the fag end of today's message. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, మనము చివరి అంశానికి మనం వచ్చాము ఈ రోజున. What is a spiritual call for a believer even today? ఈ రోజుకి కూడా విశ్వాసికి ఇవ్వబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మాటలు లేదా ఆహ్వానం ఏంటి? Come out of her, the Babylon. బబులోను నుంచి మీరు బయటికి రండి. Don't wait till Babylon falls to realize what you should stand for.
మీరు దేనికోసమే నిలబడాలో ఆ విషయాన్ని గమనించే లోపు బబులోను కూలక ముందే మీరు బయటికి రండి. Notice this word clearly given in 19th chapter verse 7. The bride has made herself ready. It is not already ready. The bride, the church, is making herself ready every day. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో సంఘము పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి ఉన్నది. ఇంకా అలంకరింపబడుతూ అని రాయబడలేదు గాని మీరు రండి సంఘము పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తెను మీరు చూస్తారనే మాట మనం ఇంతకు ముందే చదువుకున్నాం. Oh, the bride is not fashionable. It is simple. ఆ యొక్క వధువును మనం చూసినప్పుడు ఎంతో సామాన్యంగా మనకు కనపడుతుంది. కానీ అక్కడ పరిశుద్ధతను మనం చూడగలం. The bride is obedient, not just information, lot of information, మన దగ్గర ఎంతో సమాచారము, knowledge and theological. ఎంతో The సమాచారం bride is లేదా devoted, not distracted. వేద శాస్త్రానికి సంబంధించిన సమాచారం ఎక్కువగా లేదు కానీ చాలా సామాన్యంగా చాలా విధేయత చూపేటువంటి పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్న సంఘాన్ని గురించినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. Bride is holy, not polluted or compromised. ఏ విధమైనటువంటి రాజీ లేనటువంటి జీవితం కలిగినటువంటి పెళ్లి కుమార్తె అనబడేటువంటి సంఘాన్ని మనం చూస్తున్నాం. Oh, my dear believers, it is time to do a self-examination. నా ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం. Is it human glory or God's glory? మనం మన యొక్క సొంత మహిమ కోసమే జీవిస్తున్నామా లేదా దేవుని మహిమ పరిచేందుకు మనం జీవిస్తున్నామా? Is it pride or humility? మనలో గర్వము, అహము కనబడుతోందా లేదా దీనత్వం కనబడుతోందా? Is it pleasure or discipline? మనము ఈ యొక్క విలాసవంతమైన వాటిని చూస్తున్నామా లేదా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? Is it the control of human power and money and the systems of the world is controlling the church and the people of God, or is it a surrendered life? లోక సంబంధమైనటువంటి అధికారం కింద సంఘము నడవబడుతుందా లేదా దేవుని యొక్క అధికారం కింద, పరిశుద్ధాత్మ అధికారం కింద మన యొక్క సంఘాలు నడపబడుతున్నాయా? My dear believers, lastly, is it the appearance we have fallen to the morphosis of life, or is it transformation which talks about metamorphosis? కాబట్టి మనం ఏదైతే మనం చూస్తున్నామో మెటమార్ఫోసిస్ అనగా ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని మనం చూసినప్పుడు మనము చూడటానికి మాత్రమే ఆకర్షణీయంగా కనబడుతున్నామా లేదా అంతరంగంలో ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. How far we know that we are waiting for his coming. మనమందరం ఎరుగుదుము మనం ప్రభు యొక్క రాకడ కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. Let's repent. Repent means repent. Pent means pentagon, the highest point. We have fallen from the highest point in 2025. Let's repent and come back to the highest spiritual expectation of God. కాబట్టి దేవుడు ఆశించినటువంటి రీతిలో ఆయన మనం కలుసుకునేందుకు సిద్ధపడతాం. అందువల్లనే రిపెంట్ అనేటువంటి మాటకు పెంట్ అనగా మనం ఏ విధంగా అయితే గత సంవత్సరంలో పడిపోయామో వాటి నుంచి మనం పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగుదాం ఈ యొక్క నూతన సంవత్సరంలో. Let's pray earnestly this year. ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా జాగ్రత్తగా దృఢమైనటువంటి ప్రార్థన కలిగి ఉందాం. Let's study God's word systematically and obey it. కాబట్టి ఆయన యొక్క లేఖనాలని చాలా క్రమబద్ధమైనటువంటి రీతిలో చదువుకుంటూ ఆయన యొక్క మహిమ కోసమే జీవిద్దాం. Let's accomplish God's mission to evangelize and to be a true disciple of God. దేవుని యొక్క నిజమైనటువంటి శిష్యులముగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆజ్ఞను ప్రకారంగా మనము సువార్త చేసే పనిలో చాలా చురుకుగా ఉందాం ప్రియులారా. May the Lord's name be glorified. Sorry if I have taken a little more time. This was my heart's burden. I thought, let us start this year looking forward towards a transformed life, not the Babylonian garments. We have removed the Babylonian garment, but not the spirit of Babylon. The Jezebel spirit is always there in our heart and mind and soul. Let's live a life which is pleasing to God, holy, anointed for the God's glory alone. కాబట్టి నేను ఒకవేళ కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కూడా దయచేసి క్షమించండి. కానీ నా యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వేదనను బట్టి, భారాన్ని బట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలో ఆ యొక్క హృదయాలు ప్రభు నాలో ఉంచిన కారణం చేత ఏ విధంగా బబులోను అనేటువంటి ఆ యొక్క గుణగణాన్ని మనలో ఉంచుకున్నాం మనము
పైకి భక్తి గల వారమై ఉన్నాం. ఆ జీవితాన్ని వదిలిపెట్టి నిజమైనటువంటి ఆయన యొక్క సారూప్యతలోనికి ఒక రూపాంతర అనుభవం కలిగినటువంటి జీవితం అన్ని విషయాల్లో ప్రార్థనలో మనం చూసుకునే రీతిగా వాక్యం అన్నింటిలో కూడా రూపాంతర అనుభవ జీవితాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో కలిగి ఉండాలని ఆశపడి నేను ఇవన్నీ కూడా మీతో పంచుకున్నాను. వందనాలు. And praise the Lord for the blessed year this year. నిజంగా ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి యొక్క సంవత్సరాన్ని బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ నా యొక్క వందనాలు. వందనాలన్నా. రియల్లీ ఇట్ ఈస్ blessed message for this year. We will see from the YouTube also. చాలా వందనాలా ఇద్దరికి. కాబట్టి మనము దేవుని మహాకృపను బట్టి ఇది మన చక్కని వర్తమానం మనం విన్నాం. మరి విశేషంగా మత్తయి సువార్త ప్రకటన గ్రంథానికి పోల్చి చెప్తూ అనేక సంగతులు, తర్వాత డానియేలు విషయంలో చక్కని మాటలు తెలియచేశారు. ఆ తర్వాత యెరూషలేం, బబులోను యెరూషలేం గురించి అనేక సంగతులు, మనం ఎలా ఉన్నామనేది, మనం ఈ రీతిగా ఉంటున్నాం, ఇక నెగ్లెక్ట్ చేయకుండా దేవుని కృపను బట్టి ఈ అంత్య దినముల్లో అప్పుడు వలె ఇప్పుడు ఉండకుండా మనము దేవునికి మహిమకరముగా జీవిస్తూ వినయ విధేయతలు కలిగి మరి ఆత్మీయంగా చక్కగా ఎదుగుతూ, మరి చివరిలో చెప్పారు రిపెంట్, ప్రే అండ్ స్టడీ ద బైబిల్ అండ్ సువార్త ప్రకటించమని. మనం పశ్చాత్తాపడాలి. ఏదన్నా గత సంవత్సరంలో ఏదన్నా దాచిపెట్టుకొని వచ్చామా, పాడైపోయినాయి వెంట పెట్టుకొని వచ్చామా అనేది చూసుకొని వాటిని తొలగించుకోవాలి. రిపెంట్ అయ్యాయి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత బైబిల్ ఎక్కువగా చదివి, అంటే మోర్ అండ్ మోర్ ఎక్కువగా చదువుతూ దేవుళ్ళు ఇంకా చురుగ్గా ఉండాలి అనే సంగతులు తెలియజేసుకుంటూ వచ్చారు సువార్త పనిలో కూడా. కాబట్టి ఈ విషయంగా ఈ అంత్య దినాల్లో చక్కగా ఉండాలి. ఇంకా చక్కగా వివరంగా ఇంకా క్షుణ్ణంగా వినాలంటే బర్నబాస్ గారు మనకి మెసేజ్ పంపుతున్నారు కదా, దాన్ని పదే పదే విని మేలు పొందాం. దేవుడి మాటలను దీవించును గాక. చివరి ప్రార్థన ఆదినారాయణ గారు చేస్తారు. పూజనీయుడు మా రక్షక పరిశుద్ధుడా, పూజనీయుడ, కరుణా సంపన్నుడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మొక్కను గురించి నూతన సంవత్సరం 3వ తారీఖులో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలైనా. అరుణవ దేవుని ప్రభావం మేము ఒక దర్శనం చేసుకొని నిధనకరమైన మాటలు మత్తయి సువార్త నుంచి అయా మరి తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు. నూతన సంవత్సరంలో అయా మాకు ఒక నూతన ఉత్సాహంతో నాయన మరి తండ్రి నూతన మరి తండ్రి దీవెనుడు ఆశీర్వాదం మెండుగా మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మరి తండ్రి మీ దాసుని నిలబెట్టి నాయన మరి తండ్రి మీరు బలపరిచి మరి తండ్రి ఉదయ మాటలు వినిపించిన మాటలను బట్టి వందనాలు అయా. మరి తండ్రి మేమందరము నాయన మరి తండ్రి ఉన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని అయా మరి తండ్రి అలా జీవించడానికి మేము నేను కృపను మా పట్ల విస్తరింపజేయమని వేడుకల ప్రార్థన వాక్యం అందించిన మీ దాసుని మీరు బలపరచండి. ఆయన సేవను, సంఘాన్ని, మరి తండ్రి కుటుంబాన్ని వారు తెలియజేయండి. అలాగనే తర్జుమా చేసిన రూపస్ ప్రజల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబ అవసరాలకు కొలతలు తీర్చండి. ఇంకా మతని మేలైన జ్ఞానం చేత నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. దీనం నడిపించిన నేను మీ దాసులు మరి ప్రభా దేవదానములను బట్టి నీకు వందనాలు. చెరి వచ్చిన ప్రియులందరిని బట్టి, భారం వహిస్తున్న బర్ణవాదులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చి ఈ రీతిగా నడిపించడానికి కృప చూపినందుకు దేవునికి వందనాలు. ఆ తర్వాత సహోదరులు దైవజనులు బర్నబాస్ గారు నాకు ఇచ్చినందుకే వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిర్విరాముగా ఈ రీతిగా భారము బాధ్యత కలిగి జూమ్ నడిపిస్తుండగా వారి కొరకు బహుగా మనం భారంతో ప్రార్థన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తే మన లైఫ్ లో చాలా సంగతుల్లో మిస్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన భారంను బట్టి ఎక్కడ కూడా మిస్ కాకుండా
కృప చూపుతూ ఈ నడిపించడానికి దోహదం అవుతుంది. వారి కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మొట్టమొదటిగా ప్రార్థన చేసిన ఆకపోగు యేసప్పన్ గారికి వందనాలు. తర్వాత చక్కగా పాట పాడిన బర్నబాస్ గారికి వందనాలు. మరి వాక్యం కొరకు దైవజనుల కొరకు ప్రార్థించిన ఎన్ జెరమియా గారి కొరకు వందనాలు. ఆ తర్వాత చక్కగా మరి మెసేజ్ అందించిన జోవెల్ అబ్రౌన్ గారికి, అదే రీతిగా ఇంగ్లీష్ నుండి తెలుగులో తర్జుమా చేసిన కేజే రూఫోసన్ గారికి వందనాలు. క్లోజింగ్ ప్రేయర్ మరి ఆదినారాయణ చేసినందుకు వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చినందుకు బర్నబాస్ గారు వందనాలు తెలియజేస్తూ